దేశవ్యాప్తంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ విడుదల చేసింది. వయనాడ్ నుంచే మరోసారి రాహుల్ గాంధీ పోటీ చేయనున్నారు. తెలంగాణ నుంచి పోటీ చేసే 4 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జహీరాబాద్, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్రారెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, నల్గొండ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పోటీ చేయనున్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో లోక్సభ స్థానాలు కేటాయిస్తామంటూ ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ అధిష్టానం ప్రస్తుతం ప్రకటించిన 4 అభ్యర్థులకు తొలి జాబితాలోనే చోటు కల్పించింది. Now this is the list under the presidency of Honorable Congress President Mallikarjuna Kharge. We are discussed the seats of the states Kerala, Karnataka, Telangana, Chhattisgarh and Delhi and Lakshadweep yesterday. Next CEC meeting is on 11th. Whenever the next seat is going to be decided, we will let you know the names of the candidates. తొలి జాబితాలో 4 లోక్సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ తెలంగాణలోని మిగిలిన స్థానాలకు ఈ నెల 20 తర్వాత లైన్ క్లియర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీన కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ జరిగే అవకాశం ఉన్న ఆ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ ఉండకపోవచ్చని సమాచారం. తదుపరి భేటీలో తెలంగాణలోని మిగిలిన అభ్యర్థిత్వాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఈ భేటీ ఈ నెల 20 తర్వాత జరిగే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఇటీవల జరిగిన సిఈసి భేటీ ఎజెండాలు రాష్ట్రం నుంచి 9 పార్లమెంటు స్థానాలపై నిర్ణయం తీసుకునే అంశం ఉన్నప్పటికీ కేవలం 5పైనే చర్చించారని తెలిసింది. కానీ అనూహ్యంగా 4 మాత్రమే ఏఐసీసీ ప్రకటించింది. చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారైందని, మరీ జాబితాలో ఆమె పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. తాజాగా ప్రకటించిన 4 స్థానాల్లో 2 రెడ్డి సామాజిక వర్గానికి, 1 బీసీకి, మరొకటి ఎస్టీకి కేటాయించారు.